ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జైంట్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. చేజింగ్ లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 59 పరుగుల మెరుపు హాఫ్ సెంచరీకి తోడు క్లాసె 47 మెండిస్ 32 పరుగులతో రాణించి సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఓటమితో లక్నో అధికారికంగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి విజయం అందుకుంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అథర్వత్ ఐదే 13 పరుగులకి అవుట్ కాగా ఈ దశలో సన్ రైజర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లు ముందుండి నడిపించారు. లక్నో బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలతో చెలరేగిపోయారు. ఓవైపు అభిషేక్ శర్మ బౌండరీలతో చెలరేగితే మరో ఎండులో ఇషాన్ కిషాన్ మంచి సహకారం అందించాడు. దీంతో పవర్ ప్లేలో హైదరాబాద్ 72 పరుగులు చేసింది. మరి ముఖ్యంగా 7వ ఓవర్లో అభిషేక్ శర్మ శివాలెత్తాడు. రవి బిష్ణే వేసిన ఆ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాది 26 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా సన్ రైజర్స్ కి ఈజీ అయిపోయింది. అంతకుముందు లక్నో జట్టు ఓపెనర్ మార్కరమ్ 61, మిచెల్ మార్స్ 65 పరుగులు, అలాగే పూరన్ 45 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన 5వ జట్టుగా నిలిచింది లక్నో. ఇక ప్లే ఆఫ్ లో 4వ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ 4వ బెర్త్ను ఖరారు చేయనుంది.